డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల్ 2.0కి స్వాగతం. నేను గౌతమ్ కాటా. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీల బలంతో చంద్రబాబు నాయుడిని నిలువరించగలుగుతాడా, లేక రాజ్యసభలో ఉన్న ఎంపీల బలంతో బీజేపీ దగ్గర, ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ దగ్గర అదే పూర్వ వైభవాన్ని కొనసాగించగలుగుతాడా అనే అనుమానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఉంది. ఈ ఎమ్మెల్సీల బలం జగన్మోహన్ రెడ్డికి కౌన్సిల్లో బాగా ఉంది. 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. దాంతో పాటుగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా కొంతమంది వైసీపీ ప్రాపకంతో ఆ నామినేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. టీడీపీకి కేవలం అంటే 8 మాత్రమే ఉన్నారు. కాకపోతే ఒక 6 వేకెన్సీ ఉన్నాయి కాబట్టి అందులో 6కి 6 టీడీపీ సంపాదించగలిగినా కూడా అయ్యేది 8, 6, 14. మరి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా ఒక బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత అది కౌన్సిల్కి రావాలి. కౌన్సిల్లో కూడా చర్చ జరిగి అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాతనే అది బిల్లు రూపంలో బయటకు వస్తుంది. కాదు, చర్చ జరగాలి అని అంటే మరి ఉభయ సభల్లో చర్చ జరుగుతుంది. కాకపోతే అసెంబ్లీలో చర్చ చేయడానికి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా లేదు. మరి అయినా కూడా అక్కడ చర్చ చేయటానికి ఏదన్నా అవకాశం ఉంటే మరి ఈయన అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అదే సీఎంగా అసెంబ్లీలో కూర్చొని 30 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటానని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళాలి అని అనుకుని మానేసినా, తిరిగి మళ్ళీ సీఎంగా గెలిచిన తర్వాతనే నేను అసెంబ్లీకి వెళ్తానని తనకు తాను ఒట్టేసుకుని వెళ్లకుండా ఉన్నా కూడా ఆడ చర్చకు అవకాశం లేదు. కాకపోతే ఇక కౌన్సిల్లో అది చర్చ జరిగి తీరాల్సిందే. ఏ బిల్లు అయినా సరే కౌన్సిల్కి కూడా ఆమోదం పొందాలి. మరి 3 రాజధానుల బిల్లు అంటే రాజధాని వికేంద్రీకరణ చేసిన బిల్లు మరి కౌన్సిల్లోనే కదా. ఆ రోజు టీడీపీ పార్టీకి అత్యధిక బలం ఉండటం వలన ఆపగలిగారు. ఆ విధంగా ప్రతి బిల్లును ఆపగలుగుతారా అనేది కూడా చూసుకోవాల్సిన అంశమే. ఇందులో రాజ్యాంగ పరమైన విధానాల మీద కూడా చర్చ జరుగుతుంది. ఇందులో రాజ్యాంగ బద్ధంగా ఉన్న వేటిని ఎవరు ఆపలేరు. కౌన్సిల్లో కూడా అప్పుడు ఎన్టీ రామారావు మొట్టమొదటిసారి గెలిచినప్పుడు కౌన్సిల్ ఉండేది. అందులో రోసయ్య గారు కౌన్సిల్లో మెంబర్గా ఉండి వచ్చి అధికార పక్షంలో ఉన్న టీడీపీ ఏ బిల్లులను అయితే చేసిందో వాటన్నిటిని కౌన్సిల్లో చీల్చి చెండాడేస్తూ ఉంటే ఆనాడు ఎన్టీ రామారావు కూడా అనుకున్నారు ఈ కౌన్సిల్ పెద్ద ఇబ్బందిగా ఉంది, దాన్ని రద్దు చేసి పారేయాలని రద్దు చేయటం కూడా జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత మళ్ళీ తిరిగి కౌన్సిల్ మళ్ళీ ఏర్పడింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఏర్పడింది కాబట్టి స్ప్లిట్ అయిపోయిన తర్వాత కూడా ఇటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే కౌన్సిల్ కొనసాగుతుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కొన్ని బిల్లుల మీద కౌన్సిల్లో కూడా ఆమోదం పొందాల్సి రావటం, ఎస్పెషల్లీ 3 రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించటం, ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్ రద్దు చేసి పారేయాలి అని కేంద్రానికి విన్నవించుకోవటం కూడా జరిగింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడల్లా ఈ కౌన్సిల్ రద్దు చేయమని కేంద్రానికి విన్నవిస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్లే ఓడిపోయిన తర్వాత కౌన్సిల్లో మనకు బలం ఉంది కాబట్టి మనం ఈ అధికార పక్షాన్ని ఇబ్బంది పెడదాం అనుకోవడం కూడా అనుకుంటారు. కానీ ఏ బిల్లుల్ని కౌన్సిల్ తిరస్కరించే అవకాశం ఉంది? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అయితే మరి 3 రాజధానులు లాంటి ఒక విచిత్రమైన బిల్లులు కానీ, అది ఖచ్చితంగా రాజ్యాంగ పరంగా ఇబ్బందులు వచ్చే బిల్లు కానీ ఖచ్చితంగా సమీక్ష జరిగిన తర్వాతనే, అందరూ ఆమోదయోగ్యంగా ఉన్న తర్వాతనే ఆమోదించాల్సిన బిల్లులు లాంటివి అయితే అడ్డం పడి ఆపొచ్చేమో కానీ ప్రతి బిల్లును ఆపటం కుదురుతుందా? మరి టీడీపీ అలాంటి బిల్లులు ఏమైనా చేయగలుగుతుందా? జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టు ఒక విచిత్రమైన నిర్ణయాలన్నీ తీసేసుకొని వాటిని మా ఇష్టం మేము చేసేస్తాం అని వచ్చే బిల్లుల్ని మాత్రమే అడ్డుకోగలుగుతారు ఎవరైనా. మరి ప్రతి బిల్లును అడ్డుకునే అవకాశం ఉందా అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ కౌన్సిల్లో ఇచ్చారు కాబట్టి, ఎస్పెషల్లీ అనంతబాబు గురించి ఇంకా చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళు అందరూ కాకపోయినా మర్రి రాజశేఖర్ లాంటి స్టేట్స్ మెన్ కూడా కౌన్సిల్లో ఉన్నారు. వాళ్ళందరూ మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు, పార్టీ అధినాయకుడు చెప్పినట్టు వినాల్సిన అవసరం ఉంది. కానీ మరి ప్రతిదానికి ఇలా అడ్డం పడుతూ కూర్చుంటారా వాళ్ళు అనేది కూడా సందిగ్ధంలోనే ఉంది.
దాంతో పాటుగా ఇప్పుడు మరి టీడీపీ పార్టీ కూడా కౌన్సిల్లో బలం పెంచుకోవడానికి ఉన్న 6 వేకెన్సీలని వాళ్లే సంపాదించుకోగలిగిన పీడీఎఫ్ లాంటి వాళ్ళని లేకపోతే ఈ నామినేటెడ్ లో ఉన్న వాళ్ళని ఆకట్టుకోగలిగినా కూడా 38 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది. అక్కడ మెజారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి కొంతమందిని లాగాల్సిన అవసరం ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఈ ఎమ్మెల్సీలని లాగే ప్రయత్నం చేస్తాడా చేయడా అనేది కూడా చూడాలి. ఎందుకంటే 164 మందితోటి అప్రఖ్యాతంగా గవర్నమెంట్ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక సంధి ఇచ్చాడనుకోండి, ఖచ్చితంగా ఎమ్మెల్సీలు చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది. 20కి పైగా వచ్చే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎంతమంది వస్తారో చూసుకోవాలి. అది కేవలం ఈ కౌన్సిల్లో బిల్లులు ఆమోదించుకోవటం కోసమే ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. ఎలాంటి బిల్లులు పెట్టబోతూ ఉన్నారు, ఆ పెట్టే బిల్లులన్నిటినీ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించగలుగుతుందా, వ్యతిరేకిస్తే ఏం చేసే అవకాశం ఉందనేది కూడా రాజ్యాంగంలో ఉంది కదా. ఇక ఆ తరువాత జరిగే ప్రక్రియను బట్టి అది కోర్టు దాకా వెళ్ళినా కూడా కౌన్సిల్ ఎందుకు ఆమోదించలేదు అనే దాని మీదగా చర్చ జరుగుతుంది. కౌన్సిల్ ఆమోదించకుండానే గవర్నర్ ఆమోదిస్తే అది కోర్టులో ఎలా రివర్ట్ అవుతుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం. ఖచ్చితంగా 3 రాజధానుల బిల్లులేనే. ఇలాంటి వివాదాస్పదమైన బిల్లులు వచ్చినప్పుడు తప్ప మరెప్పుడు కౌన్సిల్ గట్టిగా అడ్డుకోగలిగే అవకాశం ఉందనేది కూడా చూసుకోవాలి. కానీ లాగుటానికి ఏముంది, మరి ఇంతకుముందు 23 మందిని లాగేశాడు చంద్రబాబు నాయుడు. అందుకే 23 సీట్లు వచ్చి అక్కడే మిగిలిపోయాడు. దేవుడు ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రాశాడని జగన్మోహన్ రెడ్డి ఆయన రాసిన విచిత్రమైన స్క్రిప్ట్ని చెప్పినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు చూసుకోవాలి. 2029లో ఖచ్చితంగా మనకే అధికారం వస్తుంది కాబట్టి మీరందరూ మనతో పాటుగానే ఉండండి, నేను చెప్పిన దాన్నే చెయ్యండి, నేను చెప్పిన దాన్ని అంగీకరించండి, ఆమోదించండి, నేను చెప్పినట్టుగా గొడవ చేయండి అనే సారాంశంతో నిన్న ఈ ఎమ్మెల్సీలందరికీ ఆయన ఒక పెద్ద క్లాస్ ఇచ్చాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇందులో A2గా ఉన్న విజయసాయి రెడ్డి అసలు బీజేపీ తోటి వాళ్ళు ఎలా సంబంధం నెరపదలుచుకున్నారు, బీజేపీకి ఏమి హింట్ ఇవ్వదలుచుకున్నారని మొన్న విజయసాయి రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ లో మాకింకా ఈ రాజ్యసభలో బలం ఉంది, మా బలం ఇప్పుడు ఉన్న సంకీర్ణ ప్రభుత్వానికి అవసరం, అటు టీడీపీ పార్టీ లోక్సభలో ఎంత అవసరమో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో అంత అవసరం ఉంది, కాబట్టి మీరు మమ్మల్ని ఒకంత చూసి చూడనట్టుగానే ఉండాలి, మేం చేసే పనులు కూడా మీరు సహాయ సహకారాలు అందించాలి అని ఆయన చెప్పకనే చెప్పాడు. మరి దాన్ని బీజేపీ ఎలా తీసుకుంటుంది? సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళతో కూడా సంబంధాలు నెరుపుతూ ఉంటే టీడీపీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అనేది కూడా చూడాల్సిన అంశమే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనేదో ఒకటి చేయగలను అని చెప్పటానికి ఒక హోప్ మాత్రం మిగిలింది. అదే ఈ ఎమ్మెల్సీలు, రాజ్యసభలో ఉన్న ఎంపీలు. వీళ్ళని పెట్టుకొని నిజంగానే జగన్ గేమ్ ఆడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం చూస్తూ ఊరుకుంటాడా? ఇదే ఈరోజు కుండబద్దలు.